అది ఎలక్షన్లో చేసిన విధులు ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ స్టేట్ వైడ్గా అక్కడ పెట్టారు లాస్ట్ మంత్. ఇప్పుడు ఇక్కడ జోనల్ వైజ్గా పెట్టాలని చెప్పి జోన్ 2 తరపుని మొత్తం 5 పార్లమెంట్లు, ఇటు రాజమండ్రి పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, నర్సాపురం, ఏలూరు, 5 పార్లమెంట్లు కూడా 2 జిల్లాల్లో కలిపి ఇక్కడ అందరినీ లాయర్స్ని, ముఖ్యమైన నేతల్ని ఇక్కడ ఇదే రాజమండ్రి సిటీ రూరల్లో తరపున మటుకు ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా రమ్మన్నాం. ఎందుకంటే ఎలక్షన్లో నిర్వహణలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి మెల్లిగా లాయర్లు అందరూ కూడా వస్తున్నారు. పోసాని వెంకటేశ్వర గారు స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, ఆయన కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉండి ఆయన రాలేకపోయారు. కానీ మరో ముఖ్యమైన సీనియర్ లాయరు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఆల్రెడీ వచ్చారు. చెప్పాను కదా, మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఎలక్షన్స్ జరిగే కొన్ని పోలీసు ఓవర్ యాక్షన్లు కానీ, లేకపోతే ఎలక్షన్ నిబంధనలను అతిక్రమించి చేసే పనుల గురించి కానీ ఏమన్నా చేస్తే అవన్నీ కూడా అడ్డుకోవడానికి ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియలు, ఇలా చాలా ప్రక్రియలు లేదు. ముఖ్యంగా అడ్వకేట్స్ మేము ఆల్రెడీ నేను యాజ్ ఏ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ లీగల్ సెల్, స్టేట్ లీగల్ సెల్, ఆల్రెడీ ప్రతి ఎమ్మెల్యే నుంచి కూడా, ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జీల నుంచి కూడా 2 పేర్లు తీసుకున్న లాయర్స్ పేర్లు, వాళ్ళు రేపు పొద్దున్న ఎలక్షన్స్లో పనిచేసే వాళ్ళ పేర్లు, వాళ్ళందరినీ కూడా పిలిచాం ఇక్కడికి. సో వీళ్ళందరూ కూడా ఈవేళ మేము బుక్లెట్ కూడా ఇస్తున్నాం. ఆ బుక్లెట్ ద్వారా రేపు ఎలక్షన్స్లో ఏమేమి చేయాలి, వీళ్ళు నిర్వహించవలసిన పాత్ర ఏమిటి, ఏ విధంగా పార్టీకి కానీ క్యాండిడేట్ కానీ సహాయపడగలరని చెప్పి ఉద్దేశంతో పెడుతున్నాం. ఇంట్లో ముఖ్యంగా అందరినీ పిలిచాం. ఆల్మోస్ట్ మన 19, అక్కడ 16, మొత్తం 35 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఎంపీ క్యాండిడేట్స్ కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ, ఎంపీ క్యాండిడేట్స్ ముఖ్యం అందరినీ పిలిచాం. వాళ్ళకి ఏంటి మెయిన్, వాళ్ళకి ముఖ్యం ఇది. అది చాలా ప్రాధాన్యమైంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇదేంటే పార్టీ చెప్పింది కాబట్టి మనం పెట్టాలనే ఇక్కడ చెయ్యాలి. ఎందుకంటే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఇవి. రేపు పొద్దున్న ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడింది. రేపు పొద్దున్న ఎలక్షన్లో తేడా పడైతే ప్రజాస్వామ్యానికి మనుగడే ఉండదనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దాదాపు ఈ 2 జిల్లాల నుంచి కూడా, 2 పాత జిల్లాలు, దాదాపు ఒక 300 నుంచి 400 మంది వరకు అడ్వకేట్స్ వస్తారని భావించి దాని దగ్గర ఏర్పాట్లు కూడా చేసాం. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్య అతిథిగా దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రసంగిస్తారు. తర్వాత ముప్పాల సుబ్బారావు గారు కొన్ని అంటే ఈ పోలీసు అట్రాసిటీస్ కానీ, లేకపోతే మిగతా ఈ నిబంధనలు అతిక్రమించి గవర్నమెంట్ చేసే పనుల గురించి కానీ వాళ్ళు ఆయన చెప్తారు. ఆ తర్వాత కృష్ణమోహన్ గారు, అంటే ఆయన చాలా ఎక్స్పర్ట్ అయినా దీంట్లో, ఆయన మిగతా విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే ఉన్నారు, నువ్వంటే అందరూనే మొత్తం నేను చెప్పిన ఇప్పుడే నేను ఎంక్వైరీ, ఇది తెలుగుదేశం పార్టీ అండి, ఇది తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నాం. ఇది వాళ్ళు కూడా పిలిచారు. అంటే వాళ్ళు అంటే ఈ పిలవడంలో ఈ బారు రాజమండ్రి పార్లమెంట్ లీగల్ సెల్ వాళ్ళు, అదేవిధంగా రాజమండ్రి ఈ సిటీ లీగల్ సెల్ వాళ్ళు వీళ్ళే తీసుకున్నారు బాధ్యత అంతా. పిలిచి బాధ్యత అంతా కూడా నేను ఆర్గనైజ్ చేయడం వరకునే, గైడ్ చేయడం వరకు నేను. దానికి సంబంధం లేదు. అది ఆయన ఏంటంటే ఫ్రెండ్లీగా వచ్చారు. ఆయన అందుకే అక్కడ మీకు ఎక్కడ కనపడదా, ఫ్రెండ్లీగా వచ్చారు ఆయన. దాంట్లో ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ఆయనకున్న నాలెడ్జ్ని కానీ అందరితో షేర్ చేసుకోవడం పిలిచే ఉంటాయి. న్యాయవాదులుగా మనం క్రియాశీలకంగా కనుక వ్యవహరించకపోతే, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే అరాచకాలు జరిగినాయో, ఏ విధంగా అయితే నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా 1 సైడ్గా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో,
అదే పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ప్రజాస్వామిక వ్యవస్థ పునాదులు కూలిపోయే ప్రమాదం రాబోతా ఉంది. అందుకనే న్యాయవాదులు ఎప్పటికప్పుడు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏది జరిగినా కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఎవరు వ్యవహరించినా వెంటనే మనం ఫిర్యాదులు ఇవ్వడంలో ముందు భాగంలో అగ్రభాగాన ఉండాలి. ఈ రోజున మనం చూసాం, ఇందాక గణేష్ గారు చెప్పారు, కొంతమంది మీద ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉన్నప్పుడు కూడాను ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా పలానా వారిని మార్చమని చెప్పేసి మరలా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని అత్యధిక భాగం మళ్ళా నియామకాలు ఇవ్వడం ద్వారా తమ స్వామి భక్తిని చాటుకున్న సంఘటనలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా వెనుకబాటుతనంలో ఎక్కడ ఉన్నామంటే వాట్సాప్ను ఉపయోగించడంలో వెనుకబడి ఉన్నాం. ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి యాప్లు ఉన్నాయి. సి విజిల్ అనేటువంటి యాప్ ప్రధానంగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సి విజిల్ అనే దాన్ని బట్టి మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ పెట్టుకొని మీ అడ్రస్లు ఇస్తే దాన్ని ఓపెన్ చేయడం ద్వారా ఎక్కడైనా కానీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే అక్కడ ఫోటోలు తీయటం, వెంటనే కంప్లైంట్ ఫార్వర్డ్ చేసేయటం. లేకుంటే వీడియో ఆప్షన్ కూడా ఉంది దాంట్లో, క్లియర్ కట్గా ఫోటో, వీడియో, వాయిస్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇమీడియట్గా కంప్లైంట్ మీద ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చే పరిస్థితి ఉన్నది ఈ యాప్ ద్వారా. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనా కానీ మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా కోడ్ను ఉల్లంఘిస్తూ పోలింగ్ స్టేషన్ దగ్గర వివిధ ప్రాంతాల్లో ఉల్లంఘించినప్పుడు వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పరిస్థితి, నిబంధనలు అమలు చేయని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, వాళ్ళ విధి నిర్వహణకి పాల్పడినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద కూడా ఈ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైతే నిబంధనలు ఉల్లంఘించబడ్డాయో, ఎన్నికల కమిషన్ యొక్క నియమాలను ఉల్లంఘించబడుతూ ఉన్నారో అప్పుడు దీన్ని మనం స్పష్టంగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ వెంటనే పోలీస్ వాళ్ళకి ఫిర్యాదులు ఇవ్వడం భాగం వైపు నుంచి, అది ఐపీసీ కానీ లేకుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కానీ దాని ప్రకారం ఉల్లంఘించినప్పుడు దాని ప్రకారం పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల కమిషన్కి ఈ యాప్ను ఉపయోగించి సత్వరమే మనం ఫిర్యాదులు ఇవ్వవలసిన అవసరం ఉంది. రెండో యాప్ ఓటర్ హెల్ప్ లైన్. ఇది మనకి వారం 10 రోజులు మాత్రమే ఉంది. 17వ తారీఖు వరకు అడ్రస్లో మార్పులు జరిగినా, కొత్త ఓటర్లను నమోదు చేయాలనుకున్నా, లేకుంటే చనిపోయిన ఓటర్లను తొలగించాలనుకున్నా కానీ ఈ యాప్ని కనుక మనం ఉపయోగిస్తే, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళదే, దీన్ని ఉపయోగించడం ద్వారా దీంట్లో అన్నీ ఉంటాయి. చివరికి అభ్యర్థుల ఎఫిడవిట్ల దగ్గర నుంచి, అలాగే ఓటర్ల రిజిస్ట్రేషన్ తొలగింపుల దగ్గర నుంచి, ఓటర్ సర్వీస్ దగ్గర నుంచి, మన ఓట్లు లేని వాళ్ళు ఓట్లు కనుక నమోదు చేసుకుంటే అది ఈపిక్ ద్వారా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్, అలానే కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ అన్నీ కూడా దాని నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు ఈ అవకాశము కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ, లేకుంటే దొంగ ఓట్లను తొలగించబడే సంఘటనలు కానివ్వండి, లేకపోతే అడ్రస్సులో బదిలీ జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంప్లాయీస్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ అవ్వచ్చు. వాళ్ళు మనం వెళ్ళిపోయి ఎక్కడ పెట్టుకుంటాంలే ఈ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా మనం వెళ్ళి ఎక్కడ చేస్తాంలే అనుకోవచ్చు. ఆ అవసరం లేదు.
ఈ యాప్ల ద్వారా డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్ నుంచే వాళ్ళ అడ్రస్లు మార్పు చేసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్లు మార్పు చేసుకొని బదిలీ అయిన దగ్గర నుంచే వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఈ యాప్లు కనిపించాయి. దీన్ని ప్రముఖంగా మనం వాడకంలో పెట్టుకోవాలి, వాడాలి. ఓట్లు కొత్తగా ఏమంటే ఆ ఓట్లను జతపరచుకోవాలి, యాడ్ చేసుకోవాలి. చాలామంది ఓటర్లు ఎన్నికల ముందు వచ్చేసి మాకు కార్డులు ఉన్నాయి కానీ మాకు ఓట్లు లేవనే పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. దానికి కావాల్సినటువంటి మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చేశ్వరి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. న్యాయబద్ధంగా అది ఎలాగా ఫిల్అప్ చేయాలి, ఫోటో మీద దగ్గర నుంచి అన్ని చోట్ల ఈ విధంగా నోటరైజ్ చేయాలి. అలాగే నేరాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, క్లుప్తంగా దాంట్లో పొందుపరచవలసిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో నాకు తెలిసి డీజీపీ కూడా నిన్న ఎప్పుడో ఇచ్చారు, కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థుల మీద ఈ నేర చరిత్రకు సంబంధించిన సమాచారం ఇవ్వమని చెప్పేశారు. కానీ అవి వస్తే వెళ్ళని కోరు. అలాగే స్థానికంగా కూడా ఎస్పీలకి అసలు ఆ అభ్యర్థుల మీద ఏమేమి నేరాలు ఉన్నాయో కూడా ఇక్కడ కూడా మనం దరఖాస్తులు ఇచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు ప్రయత్నం చేయాలి. నిజంగా కొన్ని సందర్భాల్లో మనకి నేరాలు తెలియకపోవచ్చు. తెలియకపోయినంత మాత్రం మనకు తెలియదు కాబట్టి భర్తీ చేయకపోతే అదేమి ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అవుతుందని అనుకోను. ఎందుకంటే ఎంవి రమణ గారు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఒక బస్సు ధ్వంసం కేసులో ఆయనకు తెలియని కేసు ఉందని ఆయన మీద కేసు పెట్టారు. తర్వాత ఇప్పుడు లీగల్ సెల్ మనోహర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్. ఆయన ఆ నియామకం చెల్లుబాటు కాదు అని చెప్పేసి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చివరికి ఆయనకి 50,000 రూపాయలు జరిమానా వేశారు. ఆయనకి నాలెడ్జ్ లేదు, ఆయనకి తెలియదు. తెలియని అంశాలను ఏ విధంగా మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పేసి ఒక 50,000 రూపాయలు జరిమానా వేశారు. కాబట్టి మనం కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా, అవగాహన లేకుండా ఉన్నప్పుడు మనమే రాయలేము. దాన్ని వాళ్ళు పార్టీ అనే నోటీస్ అయినా ఇచ్చి ఉండాలి, లేకపోతే ఛార్జ్ షీట్ గారు ఫైల్ చేసి ఉంటే సమన్స్ అయినా ఇచ్చి ఉండాలి. కానీ మనకు పార్టీ అనే నోటీస్ ఇవ్వకుండా, అలానే సమన్స్ కూడా లేకుండా, మనకు నాలెడ్జ్ లేకుండా తర్వాత అది అధ్యక్షుడు పెడితే చట్టబద్ధంగా అది నిలబడడానికి అవకాశాలను అది మన మాజీ అడ్వకేట్ జనరల్ గారికి కూడా అవగాహన ఉంది. రెండోది, మనం కూడా ఒకవేళ కనుక ప్రత్యర్థులు కనుక 10 గంటల రాత్రి నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కన్నా ఏమైనా ప్రచారం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంటుంది. రెండోది, మనం కూడా అకౌంట్ సబ్మిట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఏం చేద్దంటే ఎంపీకి 95 లక్షలు, ఎమ్మెల్యేకి 40 లక్షలు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఎన్నికల కమిషన్ రిస్ట్రిక్షన్ విధించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి ఒకవేళ కనుక పోలీసు వాళ్ళు కనుక వన్ సైడ్గా కనుక వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ నిబంధనలోనే పోలీస్ అబ్జర్వర్ అని ఒక నియమించారు. పోలీస్ అబ్జర్వర్కి ఆయన యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని లేకుంటే వాట్సాప్ నెంబర్ తీసుకొని మనం పోలీస్ అబ్జర్వర్ కూడా మనం ఫిర్యాదులు ఇచ్చే పద్ధతిలో మనం ఉండాలి. ఎందుకంటే ఓన్లీ పోలీసుల యొక్క వ్యవహార శైలి, లా అండ్ ఆర్డర్ విషయంలోనూ, చట్టబద్ధంగా వ్యవహరించే విషయంలోనూ అబ్జర్వర్గా పోలీస్ అబ్జర్వర్ అని పెట్టాడు. దానికి ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం వెంటనే తక్షణమే వాళ్ళ ఫిర్యాదులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే ఎక్కడైనా కానీ పోలీసులు వన్ సైడ్గా వ్యవహరించినా, లేకుంటే చట్టబద్ధంగా వ్యవహరించకపోయినా, లేకుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ని ధిక్కరించి వాళ్ళు వ్యవహరించినా దాని మీద మనం వెంటనే తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, చాలా గతంలో మురళీమోహన్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఉండవల్లి అనిల్ కుమార్ విషయంలో అక్కడ జరిగిన అవకతవకలను ప్రశ్నించే స్థితిలో ఏజెంట్లు లేకపోవడం వల్ల ఉండవల్లి అనిల్ కుమార్ని డిక్లేర్ చేశారు. చింతలపూడి అనుకుంటాను ఎన్నికల అకౌంట్
రానప్పుడు చేశారు. కానీ ఏజెంట్లుగా నియమించే వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి ఇలాంటి తప్పులు ఎక్కడ జరిగినా కానీ దాన్ని అడ్డగించుకోవాలి. అవసరమైతే మళ్ళీ రీకౌంట్ కూడా డిమాండ్ చేసి కౌంటింగ్ చేసే పద్ధతిలో అక్కడ క్రియాశీలకంగా వ్యవహరించకపోతే ఎక్కడ ఏ జాప్యం జరిగినా ఇబ్బందికర పరిస్థితి. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా చూసుకోండి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టం. ఆమె డైరెక్ట్ ఐఏఎస్ కాదు కాబట్టి అటువంటి వాళ్ళని బదిలీ చేయాలని కంప్లైంట్లు పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే జాయింట్ కలెక్టర్ వచ్చినప్పటికీ రూరల్కి ఎన్నికల ఆఫీసరు, అలాగే లోకల్ కమిషనర్ వన్ సైడ్ క్యాండిడేట్. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద ఎవరున్నా కానీ వాళ్ళ మీద మనం ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ ఇస్తే కొంతవరకు అటువంటి వన్ సైడ్గా యాక్ట్ చేసేటువంటి అధికారుల్ని మనం కట్టడి చేయడానికి దోహదపడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను అలానే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, అది నేను చెప్తాను తర్వాత. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పుడప్పుడు మనం ఇన్ఫార్మ్ చేస్తూ చేయవలసిన అవసరం, ఎందుకంటే అది తీసుకుని ప్రతి రికార్డ్ అయిపోతుంది. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే వెబ్సైట్లు కానీ వాట్సాప్లో ఉండే పద్ధతులు కానీ మనం ఉపయోగించుకోవడం ద్వారా అరాచకాలు అక్రమాల ద్వారా చేయాలనే విషయాన్ని మనం కట్టడి చేయొచ్చు. రెండోది, ఇంకొక స్ట్రాటజీ కనబడతా ఉంది. ఉదయాన్నే పోలింగ్ చేసుకొని 12-1 గంటకి పోలింగ్ కేంద్రాల వద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ద్వారా మిడిల్ క్లాసు, ఎడ్యుకేట్స్, మిగతా వాళ్ళు మేము ఫోన్ చేసి మధ్యాహ్నం చేద్దామని అనుకునే వాళ్ళకి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయింది, మనం ఎందుకు లేని చెప్పేసి అని వాళ్ళు ఓట్లకు రాకుండా నిరోధించడానికి ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని మనం అధిగమించడానికి కావాల్సినటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే మనకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే శాంతియుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలి. రెండోది, ఓట్ల కొనుగోలు కోసం ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం అభ్యర్థులు మార్చిన ప్రాంతాల్లో 40 కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడ లోకల్ క్యాండిడేట్ కంటెస్టెంట్స్ దగ్గర 30 నుంచి 35 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే నియోజకవర్గాలకు వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ నియోజకవర్గాల్లో కొనుగోలు చేసేటప్పుడు మనం దాన్ని కట్టడి చేయడానికి వెంబడించవలసిన అవసరం ఉంది. ఇక వాలంటీర్ల విషయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజీనామా చేశాము అని చెప్తూ ఉన్నారు. రాజీనామాల్ని ఆమోదించవద్దు అని చెప్పేసి కూడా మనం సంబంధిత అధికారులకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకేదంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ధనంతో వాళ్ళు పనిచేశారు, అది ఆందోళన కావండి, ఇంకో విధంగా కానివ్వండి. కానీ ఈరోజు సడన్గా వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటాను కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఉన్న డేటాను కూడా వాళ్ళు బదిలీ చేసేసుకున్నారు వాళ్ళ దగ్గరికి. ఆ డేటా ద్వారా రేపు ఎన్నికల్లో సహకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డేటాను దొంగిలించడం కూడా అది నేరమైన విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా మనం ఫిర్యాదులు ఇవ్వడం ప్రారంభించకపోతే వాలంటీర్ల యొక్క కొంతమంది వాలంటీర్ల యొక్క ఆగడాలను అరికట్టలేము. ఇది మనం స్పష్టంగా మనం నిర్దిష్టంగా చూసుకోవాల్సిన అవసరం. రెండోది ఏంటంటే, అధికారి ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే వాళ్ళని ప్రాసిక్యూట్ కూడా చేయవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ తొలగించడంతో పాటుగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం ఒత్తిడి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశలో మనం కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయించుకోవాలి. రెండో వైపున కొత్త ఓటర్లను 15వ తారీఖులోపు జాయిన్ చేసుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. దొంగోట్లు ఉంటే దొంగోట్లను డిలీట్ చేసుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. పోలీసు వాళ్ళు కనుక చట్టబద్ధంగా మనం ఇచ్చిన ఫిర్యాదుల మీద చర్య తీసుకోకపోతే డెఫినెట్గా మనం పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర రసీదు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కామన్గా చాలామంది మనం ఏం చేస్తామంటే ఫిర్యాదు చేసి వచ్చేస్తాం, దాన్ని పక్క చెత్తలో పడేస్తారు. ఎప్పుడైతే మనం వాళ్ళ నిబంధనల ప్రకారం ఫిర్యాదు తీసుకున్న తర్వాత రసీదు ఇవ్వాలని ఏదైతే నిబంధన ఉందో దాన్ని డిమాండ్ చేసి రిసిప్ట్ తీసుకున్నామో దాని మీద ఏమి చేశాడనే విషయం వాడు సమాధానం చెప్పాలి. ఇవ్వాలి కాకపోతే రేపైనా ఫోటోలు ఉండటానికి వీల్లేదు. కాబట్టి అటువంటి వాటి మీద కూడా మనం దృష్టి కేంద్రీకరించి అటువంటి ఉల్లంఘనలు కూడా ఎన్నికల అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లడం ద్వారా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి కావాల్సిన దాంట్లో న్యాయవాదులుగా మన పాత్ర మనం నిర్వహించిన వాళ్ళు అవుతామని చెప్పేసి మనం గుర్తించాలి. కనుక ఉంటే అది కూడా డిస్క్వాలిఫికేషన్ కింద పరిగణలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అన్నింటినీ కూడా న్యాయవాదులుగా మనం పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు అందరికి అవగాహన అంశాలే. దాన్ని కొంచెం దృష్టి కేంద్రీకరించి వాటిని ఎలా అధిగమించాలో ఆ దిశలో అధిగమించడం ద్వారా ఈ రోజున ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి కావాల్సినటువంటి అంశంలో మనంతా కూడా కృతకృతులు అవ్వాలి. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినటువంటి 2 యాప్లు ప్రధానంగా యూటిలైజ్ చేసుకోవాలి. 15వ తారీఖు లోపు ఎంతమంది ఓట్లు లేనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఓట్లుగా జాయిన్ చేసుకోవడం దగ్గర నుంచి పోలీసులు వ్యవహరించే వ్యవహార శైలి మీద మనం రసీదులు తీసుకోవడం. వాళ్ళ మీద ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రత్యర్థుల మీద చాలా కేసులు పెట్టారు. వాళ్ళని బయట కేసులు పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని కూడా తద్వారా వాళ్ళని భయపెట్టేసి మీరు ఎన్నికల్లో పాల్గొనకూడదు, ఎన్నికల పోలింగ్ స్టేషన్ దగ్గర రాకూడదు, ఇలాంటి కొన్ని ఎత్తుడులు వేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం అధిగమించడానికి చట్టబద్ధంగా మనం వాళ్ళకి పూర్తి రక్షణ ఉండాలని చెప్పేసి తెలియజేసి, అలానే అమ్మన చౌదరి గారిని వేదిక మీద రావాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు మాత్రమే మీ ముందు ప్రస్తావించాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధమైన అంశాలలో అక్కడ నుండి స్థానికమైన అభ్యర్థి కానివ్వండి, స్థానికమైన క్యాడర్ కానివ్వండి, మీరు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో జరిగినటువంటి అరాచకాలు జరగకుండా ఉండే విధంగా మనందరూ కృషి చేయాలని తెలియజేస్తూ, నాకు ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జరుగుతున్న మార్పులు, వస్తున్న నిబంధనలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రతిదానికి ఆల్రెడీ చాలా మంది మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి. వాటన్నిటిని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 1-2 కేసుల విషయం మీతో ప్రస్తావించి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎలాంటి కేసులు లేవు 42 ఏళ్ళలో. ఈ ప్రభుత్వంలో మాత్రం 2 కేసులు లేదు. 151 నోటీస్, నువ్వు ఇంట్లో బయట రావడానికి వీల్లేదు. నేను సుబ్బారావు గారిని అడిగాను, అది కూడా నేరమా అన్నాను. వాడు నా రాజ్యాంగ హక్కులు ధరిస్తూ నన్ను బయటకు రాకుండా పెట్టి మొన్న ఏమున్నాయని చెప్తే ఒక 5-6 151 నోటీస్, మరి అది నేరం కింద వస్తుందా, అది కూడా మెన్షన్ చేయాలా అక్కర్లేదని ఒకటి చూసుకోవాలి. అలాగే రైతుల పక్షాన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను అందరం కూడా. ఆ కోవిడ్ సందర్భంలోనే రైతులకి నష్టపరిహారం లేదు, దానికి కొనలేదు లేడు, వెళ్తానికి వీల్లేదు, ఎంఆర్ఓ రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు. సరే మేము తోసుకొని ఇచ్చాం, గేట్లో నిన్నప్పుడు ఇచ్చాం. ఆ రోజు ఒక ఎఫ్ఐఆర్ వేశారు. విధులకు నిర్వర్తించేదానికి అడ్డుకోవాలంటారు. ఒక ఆరోతో పిటిషన్ పెట్టించి ఒక కేసు వేశారు. సరే దాన్ని ఎఫ్ఐఆర్ వేశారు కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. దాని మీద నేను హైకోర్టులో స్క్వాష్ చేశాను. అది ఇంకా నడుస్తూ ఉంది, పెండింగ్లోనే ఉంది. ఇవన్నీ పెద్దగా ఏం లేవు, కేసులు ఏం లేవు. దాన్ని ఎలా మ్యాక్షన్ చేయాలి, ఎలక్షన్ దాంట్లో అవన్నీ మ్యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత మనం చేస్తారని. సరే నిబంధనలకు వచ్చేటప్పటికి మొన్నటిదాకా అభ్యర్థుల ఇళ్ల మీద ఫ్లెక్సీలు ఉంటారు వీళ్ళేదని లాగేశారు. అభ్యర్థుల ఇంటి మీద జెండా లాగేశారు. వన్ సైడ్ లవ్ లాగా తయారైపోయింది. మేము 2-3 సార్లు చెప్పాం, ఇది ఎక్కడ సంప్రదాయం. డెమోక్రసీలో ఇళ్ల మీద, సొంత ఇంటి మీద ఫ్లెక్సీ ఉంటానికి వీల్లేదు. భవన నిర్మాణం అనుమతున్నా కూడా స్టిక్కర్ అంటించడానికి వీల్లేదని ఒక విధానంలో వెళ్ళారు. సరే ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది దాని మీద. నిన్న
మోటార్ సైకిల్స్ని ర్యాలీగా వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు ఏమంటారంటే మోటార్ సైకిల్ నంబర్ ఇస్తే చాలు, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఎక్కడా లేదు, ఇదివరకు ఎప్పుడు లేదు. ఆర్టీఓ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని వాహనాలు ప్రచార రాజమండ్రి సిటీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి వాసుని డయాస్ మీద రావాల్సిన కోరుతున్నాను. అందువల్ల కొన్ని అసంబద్ధమైనవి కూడా ఉన్నాయి, అవి కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ ఎలక్షన్లో 19 ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేసినప్పుడు ర్యాలీగా కొంత పర్మిషన్ తీసుకొని వెళ్ళారు. ఆరో పర్మిషన్ ఇవ్వడం లేట్ అయింది. పర్మిషన్ మాత్రం పెండింగ్లో ఉంది. ఒక ఐదుగురమే కార్లో వెళ్ళినట్టుగా కేసు ఫైల్ చేశారు. దాంట్లో ఎలాగంటే అభ్యర్థి ప్రపోజల్స్ ఉన్న వాళ్ళు 2, లీగల్ అడ్వైజరు, ఇంకొక మేనేజర్, 5 మీద కేసు ఫైల్ చేశారు. సరే, వాళ్ళు పెండింగ్లో ఉంటే మన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి వెళ్ళి ప్రజాప్రతినిధుల కోర్టులోకి వెళ్ళి మనం కొట్టేశారు. మీకు కూడా చెప్పాను సార్, కొట్టేశారు. వాళ్ళు 5 ర్యాలీ ఏంటయ్యా బుద్ధి లేదని చెప్పి అడిగారు పోలీసులు. అప్పుడు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక కేసు బనాయించారు, అది కొట్టేశారు. ఇలాంటివి కూడా కొన్ని రకం ఉన్నాయి. ఒకటి, లెక్కల విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది మనకి యాడ్ అవుతుందో వీడియోలు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నారు. మనకు తెలియకుండానే ఖర్చులు మనమే పడిపోతాయి. మన తరఫున ఎవరు చేసినా ఆ ఖర్చులు మనలోకి వస్తాయి. మనం అనుకుంటున్నాం మనకు తెలియదు కదా, మన దగ్గర ఇంతవరకే పెట్టామనుకుంటాం, కానీ ఇతర ఖర్చులు కూడా మనకి యాడ్ అవుతాయి. దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం. ఎలక్షన్లో క్వశ్చన్ లేకపోతే కనీసం 40 లక్షల్లో అసెంబ్లీకి 7-8 లక్షల క్వశ్చన్ ఉంచుకుంటే దాన్ని యాడ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఊరేగింపుల విషయంలో కూడా మన దాకా రిస్ట్రిక్షన్స్ అసలు ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలా, ఓపెన్ గ్రౌండ్ ఉంటే కానీ ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. రోడ్ల మీద మధ్యలో కూడా ఎన్నికల సందర్భంగా పర్మిషన్ ఇస్తున్నారు. ఇక ముందు కొంచెం ఫ్రీగా మనం అప్లై చేసుకొని కొంచెం అడ్వాన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వాళ్ళ అధికారులు, కొంతమంది అధికారులు ఇంకా తొలగించాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు, చాలా చోట్ల అధికారులు వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళంతా కూడా అటే మొగ్గు చూపుతారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నట్టు నటిస్తారు, కానీ క్రూషియల్ పీరియడ్లో మనకు వ్యతిరేకంగా వర్క్ చేస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మిన బంధువులాగా పనిచేసే అధికారులు ఉన్నారు. కలెక్టర్లు కానీ, డిఎస్పీలు, సిఐలు, వాళ్ళంతా కూడా ఒక వర్కౌట్ చేసుకొని వాళ్ళు తొలగించకపోతే మాత్రం అక్కడ లాస్ట్ మూమెంట్లో నేరస్తులనేమో అదుపు చేయరు, నీట్గా చేసే వాళ్ళకేమో అడ్డుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంది. ఏ ఏరియాకి ఆ ఏరియా లాంగ్ స్టాండింగ్ ఉండి అధికార పక్షానికి న్యూట్రల్గా లేకపోయినా అధికార పక్షానికి ఒత్తాసు పెట్టి వాళ్ళని చర్యలు తీసుకోవడం కోసం డేటా సేకరించి ఎప్పటికప్పుడు పిటిషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా వర్కౌట్ చేస్తాం. అలాగే దృష్టి సైన్యంగా మనం చేస్తూ ఈరోజున యూనిట్లో వర్కౌట్ చేస్తున్నాం సార్. మా వారికి మేము ఏం చేస్తామంటే బూత్ కన్వీనర్తో పాటు నలుగురు మన బూత్కి అటాచ్ చేసి వాళ్ళ ద్వారా ఇంటింటి ప్రచారం చేస్తాము. దానికి కూడా పర్మిషన్ తీసుకున్నాం. దానికి కూడా జోన్ వైజ్గా పర్మిషన్ తీసుకున్నాం. ఆ యూనిట్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా పర్మిషన్ తీసుకున్నాం. మళ్ళీ అడ్డుకోకుండా, ఎందుకంటే ఒక వారంలోనే ఇబ్బంది పెట్టారు. అసలు ఇంటింటి ప్రచారాన్ని కూడా ఆపేశారు. మండల వారీగా, వార్డు వారీగా పర్మిషన్ తీసుకొని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం మార్పు అవుతుంది. క్లారిటీ తీసుకుంటా ఉన్నారు అధికారులు. ఏదైనా అడిగితే మేము క్లారిటీ తీసుకోవాలి, బైకులు ఎన్ని పెట్టాలి, 10 పెట్టాలా, 100 పెట్టాలా. ర్యాలీ అనేటప్పటికీ కొంచెం భారీగా ఉంటుంది. మీటింగ్ అంటే 10,000 మంది వస్తారంటే 15,000 మంది రావచ్చు. అది ఇంతవరకు నిర్దిష్టమైన అంకె చెప్పాలంటే కొంచెం కష్టం ఉంటుంది. దాని మీద కూడా వర్కౌట్ చేయమని కోరుతూ, వాళ్ళ కృష్ణ గారి సారథ్యంలో పెద్దలంతా వచ్చారు. నేను పేరు సమయం బాగున్నాను, పేరు నేను ఇవ్వడం లేదు. నిష్ణాతులు, పార్టీకి, ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీద పోరాటం చేసిన వాళ్ళు అంతా కూడా ఎన్నో కేసులు ఎదుర్కొని తప్పుడు కేసులు ఎదిరించి న్యాయం చేయించడంలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కృషి చేసిన పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, న్యాయం గెలుస్తుంది, చట్టాన్ని గౌరవించే ప్రభుత్వాలు వస్తాయని విశ్వసిస్తూ సెలవు. వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంలో వాళ్ళు ఓటాలు వేసుకున్నారు అంతే. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, మన నామినేషన్ అన్నది ఇన్వాలిడ్ చేయడానికి ఎన్ని విధాలుగా వాళ్ళు ఆలోచన చేయగలుగుతారు, ఇవన్నీ ఆలోచిస్తే ఓ పక్కన ఇది ఆలోచించాలా, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే
వాళ్ళు చేసే కార్యక్రమాలని ఎదుర్కోవాలన్న దాని మీద తర్జన భర్జన అయితే పడ్డాం. అలాంటి సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక సూచనతో దమ్మలపాటి గారిని ఫస్ట్ టైం చూడడం సార్ని, ఎందుకంటే నా కేసులన్నీ సారే చూస్తున్నారు, ఫోన్లో మాట్లాడతారు కానీ ఫస్ట్ టైం చూడడం ఆయన పర్సనల్గా. పోసారి గారిని అంటే ఆయన కూడా కొన్ని కేసులు అవి చూస్తున్నారు కాబట్టి వెళ్ళాను ఆయన దగ్గరికి. వారి యొక్క సూచనల మేరకు ఇప్పటికీ అభ్యర్థులకి గైడ్ చేయడం వల్ల మేము చాలా అప్రమత్తంగా ఉండగలుగుతాము. ఈరోజు ఇప్పుడు చౌదరి గారిని వచ్చేసరికి చెప్తా ఉన్న విషయాల్లో అయితే పర్మిషన్స్ అయితే ఎప్పుడు చూడని వింతపోకండి. అభ్యర్థి నియోజకవర్గం పరంగా పర్మిషన్ పెట్టి 42 వార్డ్స్కి పర్మిషన్ అంటే మళ్ళీ వారం రోజులకు ఒకసారి షెడ్యూల్ ఏమంటారు. కార్యకర్తలు నాయకులు తిరిగితే మీరు తిరగడానికి పర్మిషన్ లేదంటారు. మరలా వాళ్ళకి ఒక పర్మిషన్ పెట్టడం, మళ్ళీ స్టార్ కాంపైనర్స్ కింద జనసేన నుంచి ఒక ఇద్దరిని, అప్పారావు గారిని, గణకృష్ణ గారిని, ఎమ్మెల్యే గారిని ఇలా పెట్టి మళ్ళీ ఒక 5 స్టార్ క్యాంపైనర్స్ పర్మిషన్ తీసుకొని, అంటే ఇన్ని షరతులు ఎప్పుడు కూడా చూడాలి. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అవగాహన లేని పరిస్థితులు. మరలా చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పే పరిస్థితులు. నామినేషన్ దాఖలు కానింత వరకు పార్టీ అభ్యర్థి చెప్పినా కూడా అది అభ్యర్థి ఖాతాలోకి వెళ్ళదు, అది పార్టీ ఖాతాలోకి వెళ్తారని మేము చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మేము ఎప్పటికప్పుడు డైలీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఆఫ్ ద రికార్డ్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఎప్పుడైతే నామినేషన్ వేసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతా కూడా పార్టీ ఖర్చుల్లోని సబ్మిట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. అది ఏదైనా తప్పు అయితే మీరు కాస్త మాకు గైడ్ చేయండి. అలాగే నామినేషన్ కూడా మీరు ఏం చర్యలు తీసుకోగలుగుతారా అని 15 రోజుల కిందటి నుంచే మా టౌన్ లీగల్ సెల్ రాజపల్లి ప్రసాద్ గారు వీళ్ళందరూ మా పేపర్లన్నీ నామినేషన్స్ చేయడం, కేసెస్ని చూడడం, మేము లీగల్ సెల్గా మీకు చెప్పడం, అలా అన్వేషిస్తుంటే ఒక కేసు ఎక్కడో నాకు తెలియని నాకు ఇంకొక జిల్లాలో కేసు పడ్డారు. ఇంకా రైట్ ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నాం, ఏసీబీకి పెడతా ఉన్నాం. అంటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అభ్యర్థులుగా మరి మేము లోకేష్ గారు తెలియజేసినప్పుడు అభ్యర్థులు అందరినీ కూడా లీగల్ డిపార్ట్మెంట్ అన్నది కేసెస్ ఎక్కడ పడుతున్నాయి అన్నది మేము కూడా ఎప్పుడో చదువుతున్నాం, కోర్టుకు అన్నారు. ఆ అంశం జరుగుతుందో లేదో కూడా మీకు తెలియజేస్తే కాస్త మేము కూడా మా సైడ్ నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరికీ కూడా, న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయం టైటిలింగ్ యాక్ట్ అన్నది చూశారు, మీరు నిరసన చేశారు. మీరు నిరసన చేస్తే మిమ్మల్ని మాటలతో తోలనాడారు. మీ కడుపులు, మీ వృత్తి ఎక్కడైతే పోతా ఉందని, మీ స్వార్థం కోసం నిరసనలు చేస్తున్నారని చెప్పి వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అనరాని మాటలన్నీ కూడా అన్నారు. కానీ మీరు దేని కోసం పోరాడారు? ప్రజల కోసం, వ్యవస్థల కోసం, వ్యవస్థలు కాపాడటం కోసం న్యాయవాదులందరూ వృత్తిని కూడా పక్కన పెట్టి పోరాడారు. దానికి తప్పకుండా అందరూ కూడా అభినందించారు. అంటే ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినా ఒక మైండ్ గేమ్ తోటి సోషల్ ఇంజనీరింగ్ చేసి మిమ్మల్ని కించపరిచే విధంగా, మీ వృత్తిని కూడా దిగజార్చే విధంగా మాట్లాడటం సర్వసాధారణం అయిపోయింది, మాకు అలవాటు అయింది. బహుశా మీరు కూడా ఇప్పుడు అలవాటు చేసుకుని ఉంటారు. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ 40 రోజులు కూడా మమ్మల్ని వాచ్ చేస్తూ ఉండండి, మమ్మల్ని కవచం కింద కాపాడకండి. ఎన్ని కేసులు, ఇప్పుడో కేసు పడ్డాదట నాకు తెలియదు, ఎస్పీ ఆఫీస్లో పెట్టకూడదని నాకు తెలుసు, అది నాకు తెలియదు. నేను వెళ్ళి పెట్టాను ప్రెస్ మీట్, ఎస్పీ గారు చెప్పారు అది టేక్ కేర్ అని. కానీ ఇప్పుడో కేసు పడ్డాదని రాజపల్లి గారు చెప్తున్నారు. దాంతో కలిపి ఇప్పుడు 14 కేసులు. కాబట్టి మీరు బాధ్యతగా మేము మిమ్మల్ని అభ్యర్థించామో లేదా అడిగామని కాకుండా మీకు మీ సోర్సెస్ నుంచి ఒక అభ్యర్థికి కానీ లేకపోతే పార్టీ కోసం, 3 పార్టీల కోసం పోరాడుతున్న వ్యక్తులకు కానీ ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సమయం సందర్భం లేకుండా మీరు అందరూ కూడా మాకు అండగా నిలబడతారని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ కృష్ణ గారిని తప్పకుండా అభినందించాలి. ఎందుకంటే ఆయన ఒక జనరల్ సెక్రటరీగా లీగల్ సెక్షన్ చూస్తా ఉన్నారు. చాలా మంది ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది న్యాయం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ విమర్శించను. కానీ తన వంతుగా నాకు వచ్చిన పదవికి న్యాయం చేయాలి, అభ్యర్థులందరికీ కూడా లీగల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇప్పించాలని ఒక మంచి ఆలోచన చేసినందుకు కృష్ణ గారిని తప్పకుండా అభినందించాలి. ఎందుకంటే నామినేషన్ ఎండలో తిరుగుతామా, కళ్ళు తిరిగి పడిపోతామా, ట్యాన్ అవుతామా, ఇవన్నీ సెకండరీ. అసలు నామినేషన్ పత్రం అనేది కానీ నిలబడతారా అంటే దానికి కారకులు మీరు అవుతారు. మా అందరి నామినేషన్ కూడా వ్యాలిడ్ అవడానికి, సహకరించడానికి, సబ్జెక్ట్ అన్నది మాకు అవగాహన కలగడానికి కారకులైన అంకుల్కి ఒక్కసారి మరొకసారి అభినందన చేస్తూ
అందరికీ కూడా మరొకసారి వచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సార్ లైన్ సార్ నిలబెట్టరా పనులు మనకి మీకు అందరికీ చాలా మంది అక్కడ వర్క్షాప్కి విజయవాడలో జరిగిన వర్క్షాప్కి మీరు అందరూ కూడా అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మాత్రం జోనల్ వైజ్గా జోనల్ వర్క్షాప్గా మన పాత గోదావరి జిల్లాలు అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిని అదేవిధంగా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధుల నుంచి కూడా అడ్వకేట్స్ని ముఖ్యంగా ఎవరైతే ఎలక్షనీరింగ్లో పాల్గొంటారో వారికి ఎలక్షనీరింగ్ గురించి కానీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ వాళ్ళందరికీ మీ అందరికీ కూడా వర్క్షాప్ కండక్ట్ చేయాలి ఇక్కడ ముఖ్యంగానే అనే ఉద్దేశంతో ఇక్కడ జోనల్ వైజ్ వర్క్షాప్ని ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అందరినీ పిలిచారు. మన బార్బర్షాప్ మన రాజమండ్రి పార్లమెంటు సంబంధించిన నర్సింగ్ శ్రీనివాసు, అదేవిధంగా రాజమండ్రి బార్కి సంబంధించిన వాళ్ళు లీడర్స్ వీళ్ళందరూ కూడా అందరికీ ఫోన్ చేయడం జరిగింది. మన రాజగోపాల్ ప్రసాద్ గారు అందరూ కూడా సాధ్యం వరకు ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకానే చాలా దూరం నుంచి రావాలి కాబట్టి ఎండలో ఒకటి ఏదేమైనా కానీ ఈ సమావేశానికి మన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు కోసాని వెంకటేశ్వర గారు ఆయన అనారోగ్య కారణాల మూలంగా వైద్య పరీక్ష నిమిత్తం హైదరాబాద్ మూలంగా ఆయన రాలేకపోయారు. ఆయన్ని స్పష్టంగా రిక్వెస్ట్ చేసి ఆయన తరఫున ఆయన అర్థం చెప్పడం జరిగింది. మేము కూడా పిలిపించాం ఆయన ప్రెజెన్స్ లో. ఎందుకంటే ఆయన మీకు అందరికీ కూడా చెప్పాము, యువ లాయర్స్కి జూనియర్ లాయర్స్కి కూడా అటువంటి స్టార్ వార్స్ ప్రెజెన్స్ కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఉద్దేశంతో అండ్ ఆయన రావడం జరిగింది. ఈరోజు ఈ సదస్సు ముఖ్యంగా తెలియజేస్తుంది. మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. ఈ ముగ్గురు మాట్లాడిన తర్వాత మీరు ఓపెన్